ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు వశీకరణ స్పెషలిస్టు. మీలో ఎవరికైనా సరే భార్యాభర్తల సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, ప్రేమ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం చూపబడును. గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి మీద నమ్మకంతో 6303087995కి కాల్ చేసి మీ సమస్యని గురూజీ గారికి చెప్పడం వలన మీ సమస్యలకి పరిష్కారం అయితే చూపబడతారు. స్త్రీ పురుషులకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రత్యేకంగా చెప్పబడును. మీ సమస్యలకి పరిష్కారం అనేది చూపబడును. సో ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే, నైటు నిద్రపోకుండా మీ పర్సన్ మీ గురించి ఓవర్గా ఆలోచిస్తున్నారు. రీజన్ ఏంటి, అసలు ఏం ఆలోచిస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఏంటి అంటే ఈ రీడింగ్ అనేది జనరల్ రీడింగ్ అండి, అంటే టైమ్లెస్ రీడింగ్ అనమాట. సో ఏ టైంలో ఎప్పుడు మీరు చూస్తారో అప్పటి నుంచి మీకు ఇది కనెక్ట్ అవుతుంది. అండ్ జనరల్ రీడింగ్ అండి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అంటే మీ సిచ్యువేషన్కి మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్స్ అవసరం అని అనుకుంటే మాత్రము స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి, లేదా వాట్సాప్ అయినా చేయండి. రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను. అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేటివి పూర్తిగా ఛార్జబుల్ అండి, ఫ్రీగా చేయరు. అంటే మనీ పే చేస్తేనే పర్సనల్ రీడింగ్స్ ఇస్తారనమాట. సో ఎవరైనా సరే మీ సిచ్యువేషన్కి తగినట్టు మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్స్ కావాలి అని నన్ను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసే ముందు సో మీరు ఆలోచించుకోండి. మేము మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను ఇస్తానన్నమాట. సో నైట్ టైమ్స్ నిద్రపోకుండా మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు ఎందుకు ఆలోచిస్తున్నారు, సో తన ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అన్నీ కూడా క్లియర్గా చెప్తాను, వినండి. అండ్ మీ పర్సన్ అయితే మీరు తలుచుకొని అందరూ కూడా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. సో మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. బలవంతంగా ఈ వీడియో నా కోసమే, నాదే అని చెప్పి మాత్రం తీసుకోవద్దండి. అసలు ఈ వ్యక్తి నైట్ టైమ్స్ నిద్రపోకుండా మీ గురించి ఆలోచిస్తున్నారు, ఆలోచనలు ఏంటి అని మనం అడిగిన దానికి వచ్చిన కార్డ్ ఏంటంటే ద మూన్ కార్డ్ అండి. ఈ కార్డ్ అయితే నైట్ ఎనర్జీని అయితే చూపిస్తుంది. సో మీ పర్సన్ ఏంటి అంటే నైట్ టైమ్స్లో ఎమోషనల్లీ చాలా డిస్టర్బ్గా ఉన్నారండి. అంటే తన మనసులో క్లారిటీ అనేది లేదు, కానీ మీ గురించి అయితే హిడెన్ ఫీలింగ్స్ అంటారు కదండి, అంటే దాచిపెట్టి చాలా ఫీలింగ్స్ని అయితే తను దాచుకొని ఉన్నారు. సో హిడెన్ ఫీలింగ్స్ అనేటివి మాత్రము చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. వాళ్ళు ఏంటి అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారండి, కానీ చెప్పలేకపోతున్నారనమాట. అంటే మిస్ అవుతున్నానని మీతో ఓపెన్గా చెప్పట్లేదన్నమాట వాళ్ళు. లేదంటే తన సిచ్యువేషన్లో క్లారిటీ అనేది లేదండి, వాళ్ళకు చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. అంటే చాలా కన్ఫ్యూజన్లో పడిపోయారండి వీళ్ళు. నైట్ టైమ్స్ ఏంటి అంటే వాళ్ళకొక అంటే చాలా ఆలోచనలు రావడము, మీ మీద ఫీలింగ్స్ రావడము, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బట్ అవేంటి అంటే మీతో వాళ్ళు షేర్ చేయలేకపోతున్నారండి. మనసులో చాలా ఎమోషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. అండ్ ఈ మూన్ కార్డ్ ఏంటంటే వాళ్ళ యొక్క హిడెన్ ఫియర్స్ని కూడా చూపిస్తుందన్నమాట. వాళ్ళల్లో చాలా దాగి ఉన్న భయాలు, అంటే ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి వీళ్ళకైతే. సో మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏవి కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదు, చాలా ఓవర్గా థింక్ అయితే చేస్తున్నారనమాట. అండ్ ఇంకొక కార్డు కూడా ఇదే చెప్తుందండి, అంటే స్లీప్లెస్ నైట్స్ని చూపిస్తుంది అనమాట. సో చాలా ఏమంటారు, ఇంటెన్స్ అండ్ పెయిన్ అంటారు కదా, సో అలాంటి పెయిన్ అండ్ స్లీప్లెస్ నైట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయండి. ఆ వ్యక్తికి ఏంటంటే నిద్ర అనేది అసలు రావట్లేదండి. మైండ్లో చాలా ఓవర్ థింకింగ్ అనేది జరుగుతుంది. అండ్ గిల్ట్, రిగ్రెట్ అండ్ ఇవన్నీ కూడా వాళ్ళలో ఉన్నాయండి. ఇవన్నీ కూడా వాళ్ళలో ఉండడం వల్ల ఏంటి అంటే మనసులో చాలా చాలా పెయిన్ అనేది వాళ్ళకు ఉందండి. మీ గురించి వాళ్ళకి ఒక ఎలా చెప్పాలి అంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్ అయితే ఉందండి. కాకపోతే అది ఏంటి అంటే వాళ్ళు మీ విషయంలో చేసిన తప్పులు కావచ్చు, లేదా మీ మధ్య ఏదైనా జరిగి ఉండొచ్చు, లేకుంటే మీ విషయంలో వాళ్ళు చేసిన వాళ్ళ బిహేవియర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా వాళ్ళకి ఒక గిల్ట్గా అనిపించడము, సో ఓవర్గా థింక్ చేయడము, దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ అనేది మీ దగ్గర వాళ్ళు చెప్పలేకపోతున్నారండి. సో నైట్ టైమ్స్ అయితే చాలా డిస్టర్బ్గా ఉందండి వాళ్ళకి. అంటే తనకి అంటే ఇప్పుడు మీ మధ్య కాంటాక్ట్ లేకపోతే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ ఉంటే వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఓవర్గా థింక్ చేస్తున్నారు, చాలా గిల్ట్గా కూడా ఫీల్ అవుతున్నారని చెప్పి చెప్పొచ్చు అనమాట.
అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పాస్ట్ మెమోరీస్‌ని ఉంటుంది కదండీ! అంటే మీ మధ్య ఏదైతే జరిగింటుందో ఈ మెమోరీస్ అనేటివి కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి. వాళ్ళ మైండ్‌లో మీతో కలిసిన మూమెంట్స్ కావచ్చు, మీ వాయిస్, మీ స్మైలు మిమ్మల్ని గుర్తుకు చేస్తున్నాయండి. వాళ్ళ హార్ట్‌లో మిమ్మల్ని మర్చిపోవడం అనేది పాసిబుల్ కావట్లేదు. సో, ఎలా అంటే చిన్న చిన్న అంటే కొన్ని మెమోరీస్ ఉంటాయి కదా! సో, అవి చిన్న చిన్న మెమోరీస్ కూడా వాళ్ళకి బాగా గుర్తుకు రావడము. సో, మీరు వాళ్ళ ముందర తిరుగుతూ ఉండడము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అనిపిస్తుందండి. నైట్ టైమ్‌లో అయితే చాలా సైలెన్స్‌గా తన యొక్క ఫ్లాష్ బ్యాక్ అంటారు కదా! అంటే మీతో కలిసిన మూమెంట్స్ కావచ్చు, ఒక స్వీట్ మెమోరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయండి. వాళ్ళకి మీ మీద ఉన్న ఫీలింగ్స్ కూడా ఆ టైంలో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, క్లారిటీ అంటే హ్యాపీగా అనిపిస్తుంది. అట్ ఎ టైమ్ సేమ్ క్లారిటీ లేకపోవడము, సో, ఓపెన్‌గా మీతో ఎక్స్‌ప్రెస్ చేయకపోవడము, సో, జరిగిన సిట్యుయేషన్స్‌ని గుర్తు చేసుకొని వెంటనే మళ్ళా ఓవర్‌గా థింక్ చేసి బాధపడ్డము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయండి. అంటే మిక్స్డ్ ఎమోషన్ లాగా ఉన్నాయన్నమాట. సో, ఇక్కడేంటంటే మీ మధ్య ఉన్న ఒక డీప్ సోల్ కనెక్షన్ అంటే మీ మధ్య ఒక డీప్ సోల్ కనెక్షన్ కూడా ఉందండి. మీ పర్సన్‌కి ఇంకా మీ మీద ప్రేమైతే ఉందండి. కానీ వాళ్ళేంటంటే కన్‌ఫ్యూజన్‌లో ఉండడం వల్ల డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉందనమాట. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, మిమ్మల్ని అప్రోచ్ చేయాలి. ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీ దగ్గరికి రావాలి. ఇలా మళ్ళీ మీతో కలిసి హ్యాపీగా ఉండాలి. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. ఇలా చాలా చాలా అనుకుంటున్నారు. బట్ సైలెంట్‌గా వాళ్ళలో వాళ్ళే అనుకుంటున్నారండి. సో, క్లారిటీ లేకపోవడం వల్ల కనెక్షన్ అనేది స్ట్రాంగ్‌గా ఉన్నా సరే క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళు మీ దగ్గరికి రాకుండా వాళ్ళలో వాళ్ళే అనుకుంటున్నారండి. బట్ మీదైతే సోల్‌మేట్ కనెక్షన్‌లా వాళ్ళు ఫీల్ అయితున్నారనమాట. సో, అండ్ వీళ్ళైతే ఏంటంటే మీ గురించి తెలుసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారండి. మేబీ మీరు సోషల్ మీడియాలో ఉంటే వాళ్ళు మిమ్మల్ని స్పై చేయడము, లేకపోతే మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో కావచ్చు, లేదా మీ చుట్టుపక్కల కావచ్చు, మీ గురించయితే వాళ్ళు అడుగుతున్నారు. మీకోసమైతే స్పై చేస్తున్నారండి. వాళ్ళు మైండ్‌లో క్యూరియాసిటీ అయితే చాలా ఎక్కువగా ఉందండి మీ గురించి. అంటే కరెంట్ సిట్యుయేషన్‌లో మీరు హ్యాపీగా ఉన్నారా? లేకుంటే మీ లైఫ్‌లోకి ఎవరన్నా వచ్చారా? మీరెందుకు సైలెంట్‌గున్నారు? లేకుంటే మీరు వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారా? మీరు ఎలా ఉన్నారు? మీ సిట్యుయేషన్ ఎలా ఉంది? ఇలా చాలా డౌట్స్, క్వెషన్స్ అయితే వాళ్ళ మైండ్‌లో ఉన్నాయి. అందుకని చెప్పి మీకోసం సోషల్ మీడియాలో కానీ, లేదా మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఎలాగైనా సరే వాళ్ళు మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారు. బట్ ఆ విషయం అనేది మీకు అర్థం గాక వాళ్ళు మీ మీ గురించి ఏం ఆలోచించట్లేదు. అలా ఇలా అని మీరు అనుకుంటున్నారు. అస్సలు కాదండి. వీళ్ళైతే మీ గురించి చాలా స్పై చేస్తున్నారనమాట. కనుక్కుంటున్నారు మీ గురించి. సో, అండ్ ఇంకా ఇక్కడేంటంటే మీరు వాళ్ళకి ఇంపార్టెంట్ ఇయ్యడం గానీ, ప్రియారిటీ ఇయ్యడం గానీ, కాల్ చేయడం గానీ, మెసేజ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రజెంట్ సిట్యుయేషన్‌లో ఆపేసినట్లయితే వాళ్ళేమనుకుంటున్నారంటే మీరు వాళ్ళని మర్చిపోయారు. కానీ వాళ్ళైతే ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరింకా నా మనసులో ఉన్నారు. కానీ మీరే వాళ్ళని మర్చిపోయారని చెప్పి ఇలా అనుకుంటున్నారండి. మీ పర్సన్ అయితే మీ మీద స్ట్రాంగ్ ఎమోషనల్ ఎనర్జీ అనేది మనకి ఈ కార్డ్స్‌లలో ఈ రీడింగ్‌లో కనిపిస్తాందండి. సో, ఆహ్, ఈ వ్యక్తికేంటంటే మీ మీద చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ ఎనర్జీ అనేది ఉంది. వాళ్ళకి వాళ్ళ మనసులో మీ మీద ప్రేమ కూడా ఉంది. బట్ రిగ్రెట్‌గా కూడా ఫీల్ అయితున్నారు. గిల్ట్‌గా అనుకుంటున్నారు. సో, డెసిషన్ తీసుకోవడానికి కన్‌ఫ్యూజన్స్ ఉండడం వల్ల వాళ్ళు డెసిషన్ తీసుకోలేక నిద్ర లేకుండా మీ గురించి డీప్‌గా ఆలోచిస్తున్నారు అని చెప్పి ఈ కార్డ్స్‌ని బట్టి ఈ రీడింగ్‌లో మనకైతే తెలిసిందండి. చూసారు కదా! ఎవరైతే మీ పర్సన్ మీ గురించి ఆలోచించట్లేదు, అసలు మిమ్మల్ని మర్చిపోయారు, ఇలా అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అనేది హెల్ప్ అయితుంది అని చెప్పి నేను అనుకుంటున్నానండి. సో, మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. అండ్ రిజనేట్ అయితే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఒక వీడియోకైతే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సో, నేను మీ సిట్యుయేషన్‌కి తగినట్లు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ ఒక మంచి రీడింగ్‌తో కలుస్తాను. జై సాయిరామ్.